అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి ఒక ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫ్లైట్‌లో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు తాను ముందుగానే గుర్తించానని, అయితే ఈ విషయాన్ని చెప్తే ఆహ్, సిబ్బంది పట్టించుకోలేదంటూ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆకాష్ అనే ఒక ప్యాసింజర్ ఇదే ఫ్లైట్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి గురైన ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లోనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చాడు. ఈ ఫ్లైట్ ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చి, అహ్మదాబాద్ నుంచి లండన్‌కి బయలుదేరింది. అయితే ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి వస్తున్న సమయంలో అదే ఎయిర్‌క్రాఫ్ట్‌లో తాను ఒక టెక్నికల్ ఇష్యూని గుర్తించానని, ఆ విషయం చెప్పడానికి ట్రై చేస్తే సిబ్బంది ఎవరో పట్టించుకోలేదంటూ కూడా ఆ వ్యక్తి పోస్ట్ చేశాడు. 2 గంటల ముందే ఆ ఫ్లైట్ నుంచి తాను అహ్మదాబాద్‌లో దిగాను అని, ఒకవేళ తాను చెప్పినప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూ గురించి పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలో ప్రమాదం జరిగేది కాదు అంటూ కూడా ఒక పోస్ట్ చేసిన పరిస్థితి. అయితే అటు ఏటీసీ సిబ్బంది కూడా ఈ ప్రమాదానికి ముందు టెక్నికల్ ఇష్యూ ఉందని ఫ్లైట్ పైలట్లు చెప్తే ఏటీసీ నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, ఇప్పుడు దానికి తగ్గట్టుగానే టెక్నికల్ ఇష్యూ ఉంది, దీన్ని 2 గంటల ముందే గుర్తించామంటూ మరో ప్రయాణికుడు చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో కూడా విమాన ప్రమాద సమయంలో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పైలట్స్‌కి, ఏటీసీ సిబ్బందికి మధ్య జరిగే కన్వర్జేషనే అత్యంత కీలకంగా ఉంటుంది. అది వాతావరణంలో మార్పు కావచ్చు, లేదంటే సిగ్నలింగ్‌లో మార్పు కావచ్చు. ఇట్లాంటిది ఏది జరిగినా పైలట్స్ ముందుగా ఏటీసీ సలహాలు తీసుకొని వాళ్ళ సూచనల మేరకు ఫ్లైట్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడమా, లేదంటే ఫ్లైట్‌ని రద్దు చేయడమా, ఇట్లాంటియన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 2 నిమిషాల వ్యవధిలో ఏదైతే జరిగిందనేది అది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. పైలట్లు ఏం చెప్పారు, ఏటీసీ నుంచి ఎట్లాంటి ఆహ్, సపోర్ట్ అందింది వెనక్కి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. అయితే పైలట్లు అడిగినప్పటికీ ఏటీసీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ అందలేదు అనే ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రయాణికుడు ఆకాష్ అనే వ్యక్తి చేసిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది. టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఫ్లైట్‌ని టేకాఫ్ చేయడం. ఒకవేళ ఈ విషయం గనుక నిజమే అయితే దీనికి ఎయిర్ ఇండియా భారీగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో, ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే ఈ స్థాయిలో జరిగిన రెండో ప్రమాదం ఇది. దాదాపు విమానంలో ఉన్న ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదు అంటూ కూడా కాసేపటి క్రితమే అధికారులు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ స్థాయిలో నిజంగానే ప్రమాదం జరిగింది. అంత స్థాయిలో ఫ్యూయల్ బర్న్ అవ్వడంతో ఫ్లైట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు కాలిపోయిన పరిస్థితి. సో 242 మంది ఫ్లైట్‌లో ఉంటే క్యాబిన్ క్రూ, పైలట్లతో సహా ఎవ్వరు బతికే అవకాశం లేదంటూ కూడా కాసేపటి క్రితమే అధికారులు చెప్పారు. అయితే ఈ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి ఈ ప్రయాణికుడు చెప్పేది ఒకవేళ నిజమే అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి వాళ్ళు దీనికి భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది.